మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జగదీష్ రెడ్డి గారు, హాయ్ అన్నా, బాగున్నారా? నేను బాగున్నానన్నా. ఇక సాదిక్ నల్లచెరువు గారు 250 నుంచి 290 వరకు 5 నుంచి 6 లాట్లు వేశారు మొలక చెరువులు. మొలక చెరువు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు సోదర. ఇక రెడ్డయ్య గారు, హలో సయ్యద్ బాయ్, అందరూ బాగుండాలి, అందులో సయ్యద్ బాయ్ ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ సయ్యద్ పైన ఆ భగవంతుడు చల్లగా కాపాడుతూ ఉండాలి. చాలా మంచి దీవెన, చాలా మంచి ప్రార్థన. ధన్యవాదాలు సోదర. ఇక రెడ్డయ్య గారు, హలో సయ్యద్ బాయ్, చిన్న మండ్యం టు పెద్ద మండ్యం వరకు 50,000 ఎకరాలు షాంపులు 20 రోజులు పడతాయి. రేట్ కథ దేవుడెరుగు. ఆయనదే మరొక కామెంటు, చిన్న మండి సెటిల్మెంట్ రేటు ఇవాళ 300 రూపాయలు. అన్నా, నంది టమోటా సీడ్ వైరస్ తట్టుకుంటుంది 20న ప్లాంటేషన్. నంది సీడు వైరస్ తట్టుకుంటుంది, ఏప్రిల్ 20 ప్లాంటేషన్ చేస్తున్నాను గోధుమ కామెంట్ పెట్టారు. మీకంతా మంచిగా భగవంతుని ప్రార్థిస్తున్నా, బెస్ట్ ఆఫ్ లక్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మను హరీష్ గారు, వై ఆర్ యు నాట్ షోయింగ్ లైవ్ యాక్షన్ వీడియో టు ఫార్మర్స్? మదనపల్లి, దేర్ ఈజ్ నో పాసిబుల్. సమ్టైమ్స్ ఐ విల్ ట్రై టు ఈవెన్ లైవ్ వీడియోస్ టు ఫార్మర్స్ ఫర్ మదనపల్లి టమోటా లైవ్ యాక్షన్. మే ప్లాంటేషన్ బ్రదర్, మొలకల చెరువు 10/5/26. ఇక మనం మరొక పరిశీలిస్తే, నారెడ్డి గారు, 250 రూపాయలు ఒకటి పోతే ఏం ఉపయోగం? 190కి 250కి 60 రూపాయలు తోడ. ఒకలాట పోయేది కాదు, 10% అయినా పోతే కదా. టాప్ ధరలు అనేది ఒక్కోసారి 1-2 లాట్లు మాత్రమే ఉంటాయన్న, ఇంకా దానికి సమయం ఉంది, చూద్దాం. ఇక పావి 140 గారు, ఎవరిని చెప్పినా ఈసారి వర్షాలు లేవు, రైతులు ఆలోచించి టమోటా నాటండి. వర్షాలు పడితే తప్ప టమోటాలు డ్యామేజ్ అయితేనే తోట రేట్స్ వస్తాయి, లేదంటే పగటి కలలు కంటూ ఉండండి ఈటు వాళ్ళ మాటలు వింటూ. ఎవరిని చెప్పినా ఈసారి వర్షాలు లేవు, రైతులు ఆలోచించి టమోటా నాటండి. వర్షాలు పడితే తప్ప టమోటా వేరే రాష్ట్రాల్లో వర్షాలు పడి డ్యామేజ్ అయితేనే తోటలకు రేట్స్ వస్తాయి, లేదంటే పగటి కలలు కంటూ ఉండండి యూట్యూబ్ వల్ల మాటలు వింటూ. ఓకే, భద్ర మమ్మల్ని లాగారు. మాది గాండ్ల బురుజు, మా ఏరియాలో ప్లాంటేషన్ భారీగా జరుగుతుంది. రెడ్డప్ప గారు. ఇక గణేష్ గారు, వైట్ నీల్స్ ఏ టమోటా సీడ్, విల్ట్ నెలలు, తేమ ఎక్కువగా ఉండే నెలలో ఏ టమోటా సీడు బాగుంటుందో చెప్పండి, ఎవరికైనా తెలిస్తే. అన్నదాతలు మీకే ఇది సమాచారాన్ని స్పందించండి, సమాచారాన్ని ఇవ్వండి. ఎన్ని లక్షలు ఏకర్స్ నాటినా కూడా వర్షాకాలంలో వచ్చినంత దిగుబడి రాదు బ్రో సమ్మర్లో. అనిల్ కుమార్ నాయక్ గారు, వర్షాకాలంలో వచ్చిన దిగుబడి సమ్మర్లో రాదా? అన్నదాతలు కామెంట్లో తెలియజేయాలి, నేను కూడా తెలుసుకుంటాను, నాతో పాటు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అనంతపురం సోదరు కవిత గారు అన్నట్టు. కుమార్ గారు, ఏప్రిల్లో ప్లాంటేషన్ భారీగా ఉంది, ఈ నెల తర్వాత ప్లాంటేషన్ ఉండదు, మేలో నాటండి. ఎవరు నాటారు టమోటా? ఏప్రిల్ అయితే ప్లాంటేషన్ భారీగా ఉంది, ఈ నెల తర్వాత ప్లాంటేషన్ ఉండదు కాబట్టి మేలో నాటమని అన్నదాతలు సలహా ఇస్తున్నారు. ఇక చివరిగా